మెయిన్‌గా ఆఫ్టర్ సి సెక్షన్ అయిన తర్వాత నడిచే టైంలో మొదటిగా మనం పుట్టినప్పటి నుంచి నడవడం ఎలా నేర్చుకుంటామో అలాగే స్టెప్స్ వేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. దాంతోపాటు ఆ హెవీ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదా క్లాట్స్ అంటే లోపల యూటరస్‌లో ఉన్నది ఏదైనా బ్లీడింగ్ అలా ఉన్నా కూడా బయటకొచ్చేస్తుంటుంది. మరి మనం లేసి నిలబడినప్పుడు పైన ఉన్న బాడీ మొత్తము దానికి ప్రెజర్ పడుతుందనమాట. ఆ ప్రెజర్‌కు మనకేం అవ్వదు. బికాజ్ టైట్‌గా వాళ్ళు బ్యాండేజ్ అన్నది వేసింటారు. బట్ స్టిల్ ఒక స్లోగా మనం నడవాల్సి ఉంటుంది. మనకేమైనా బ్లీడింగ్ అలా ఏమైనా అవుతుంటే వాళ్ళు కన్ఫర్మ్‌గా ఆఫ్టర్ 3 డేస్ రిమూవ్ చేసి ఏమైనా పస్ ఫామ్ అయిందా, బ్లీడింగ్ ఫామ్ అయిందా అన్నది చూస్తారనమాట. చూసుకొని మళ్ళీ ఫోర్త్ డే బ్యాండేజ్ అనేది నెక్స్ట్ వేసేసి ఎవ్రీథింగ్ క్లియర్ అయ్యింది అన్నప్పుడే ఆఫ్టర్ 8 డేస్ తర్వాత రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనకు సి సెక్షన్ ప్లేస్ అన్నది మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనకు అంత తొందరగా రికవరీ ఉంటుంది. మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత తొందరగా రికవరీ కూడా ఉంటుంది. మరీ ఏదో పెద్ద ఆపరేషన్ అయినా కూడా మన కాన్ఫిడెన్స్ మనం ఎలా జాగ్రత్తగా చూసుకుంటామన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అయ్యో మనకి ఇంత అయిపోయింది కదా, మనం ఏం చేయలేమేమో అన్న దానితోనే కూర్చుంటే మనం ఏం చేయలేం. అందుకోసమే మన పిల్లల కోసమైనా మన పిల్లల్ని మనం చూసుకోవడానికైనా మనం లేచి నడవాలి. మన హెల్త్ని మనం చూసుకోవాలి. సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా సేమ్. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్.